దేవుని ఆరాధించుకోవడానికి దేవుడు 2025 సంవత్సరం 2వ పరిశుద్ధ దినాన్ని ఆయన కృపలో మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ఆరాధన అర్పించడానికి దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నాం. వచ్చినటువంటి ఆ దేవునికి 6 రోజుల సమయం మధ్యలో మనకు ఎడముగా ఉన్నది. పరిశుద్ధ దినానికి పరిశుద్ధ దినం మధ్యలో 6 దినములు. ఈ 6 దినముల కాలంలో దేవుడు మనకు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు మనం కాపాడినటువంటి విధానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి దేవుని హృదయమార ఆయన చేసినటువంటి మేలోపకరణాలను బట్టి మరవకుండా ప్రతిదీ ఆయన సన్నిధిలో మనం వెల్లడిపరుచుకోవాలి. మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు. మనం దాచుకోవద్దు. ఆయన చేసిన మేలు ఏవి కూడా దాచిపెట్టవద్దు. ఆయన సాక్షిగా నిలబడాలని, ఆయన మహిమ పొందాలని మనకు అనేక విధాల ఆయన మేలు చేస్తూనే వస్తున్నాడు. కాబట్టి వారకాలమంతా ఆయన ఇచ్చేటువంటి ఆయన ఆరోగ్యమును బట్టి, ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి ఆ దేవాది దేవునికి ఆరాధన బలి అర్పిద్దాం. ఆరాధన బలి అర్పించాలి అని అంటే కోడెలను కోరుకున్నాడా? కోడి పుంజులను కోరుకున్నాడా? ఇలాంటి ఏవి కోరుకోలే. కానీ విరిగి నలిగిన హృదయం మాత్రమే ఆ దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఆ విరిగి నలిగిన హృదయము ఆ దేవాది దేవునికి వాక్యానుసారంగా అర్పిస్తాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 1 తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి అర్థవంతంగా చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. 1 తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అందరూ చదవడం లేదు. నోరారా అందరూ చదవాలి. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24 అందరూ కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, వందనాలనైనా నిష్ప్రయోజక దాసునైన నన్ను నీ సన్నిధిలో నిలబడడానికి కావలసిన శక్తిని, నీ మాటలు పలకడానికి కావలసిన జ్ఞానమును పరమ నుండి దయచేయి తండ్రి. నన్ను ఖాళీ చేసి నీ వాక్కుతో నింపుము. చేరువచ్చిన మాకందరికీ నీ వాక్యాహారాన్ని సమృద్ధిగా ఇచ్చి పంచిపెట్టుమని దీనుడనుగా తగ్గించుకుని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించే మనమందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు.
ప్రియమైన బేతెస్త దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తా ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు, అసలు ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మొట్టమొదటిగా మనం ఆయన గుర్తెరగాలి, ఆయన గుర్తుపట్టాలి. దేవుళ్ళని చెప్పుకుంటే ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ మన దేవుని, మనల్ని కన్న తండ్రిని, మనకు రక్షణ ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోకుండా ఆరాధించలేము, తెలియకుండా ఆరాధించలేము. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? దేవుడు ఒక్కడే. వాక్యం చెబుతుంది, రక్షణను పొందక ముందు, యేసయ్యను నమ్ముకొనక ముందు మనకు అనేక దేవుళ్ళు ఉండిరంట. నిజమే కదా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నిజ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య రక్షణ ఇచ్చినప్పుడు, ఆ రక్షకుని తెలుసుకున్నప్పుడు దేవుడు ఒక్కడే అని చెప్తా ఉన్నాడు. ఆజ్ఞ కూడా ఇచ్చినాడు. నిర్గమకాండం చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమ 20 చూడండి. మూడవ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింది భూమి అందే గాని, భూమి కింద నిలయందే గాని, ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. చూడండి, దేవుడు ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ మనకిచ్చింది. మనకు తెలియకుండానే, మనం ఎరగకుండానే అనేక విధాల అనేక రూపాలను ఆరాధిస్తున్నాం. రూపము ఇది మర్చిపోవద్దు. నేనే దేవుడిని నమ్ముకున్నా, యేసయ్యను నమ్ముకున్నాక నాకు ఒక్కడే దేవుడు, యేసయ్యనే దేవుడు అని మనం అనుకుంటున్నాం. కానీ అనేక రూపాలు ఉన్నాయంట. ఏ రూపములకు నువ్వు సాగిలపడకూడదు, ఏ రూపమును నువ్వు ఆరాధింపకూడదు. ఏమిటా రూపము? నీ హృదయంలో, నా హృదయంలో ఏదైతే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో అదే నీకు దేవుని యొక్క మహిమను దోచుకుంటుంది. దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నావో దేవుని దక్కేటువంటి ఆ మహిమ నువ్వు ఇష్టపడుతున్న దాని మీదకి వెళ్ళిపోతుంది. ఈ సంగతి మనం ఎక్కడ తెలుసుకోగలం? ఆదికాండం 22. ఆదికాండం 22 మొదటి వచనం నుంచి చూద్దాం. చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువానెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పింపవలనని చెప్పాను. చూడండి, దేవుడు ఎందుకు అంటున్నాడు ఈ మాట? అసలు ఏ రూపము లేకుండకూడదంటే తన హృదయంలో అబ్రహాము తన కుమారుని మీదకి మలిసినాడు. తన మనసంతా కూడా, తన ప్రేమంతా కూడా తన కుమారుని మీద చూపుతా ఉన్నాడు. అంతకుముందు అత్యాసక్తితో, అత్యానందముతో ఆ దేవుని మాట మీద బయలుదేరి
ఆ దేవుని వైపు చూస్తూ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశానికి నడిచి వస్తున్నటువంటి అబ్రహాము తన కుమారుడు లేడే, నాకున్నటువంటి ఆస్తిపాస్తులు అన్నీ కూడా నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఆ ఎలియేజరు పాలవుతాయి కదా, నాకు ఎంత ఆస్తి ఉంటే ఏమి ప్రయోజనమో, నాకు కుమారుడు లేడే అన్నటువంటి బెంగ కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క ఆశ తీర కుమారుడు ఇచ్చినాడు. వృద్ధాప్యంలో 100 సంవత్సరాలకు మానవునికి అసాధ్యము కానీ మన దేవునికి సాధ్యము. ఆ దేవుడు 100 సంవత్సరాలకు ఇస్తే ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించాలా, ఇచ్చిన కుమారుని ఆరాధించాలా? చెప్పండి. ఇచ్చినటువంటి దేవుని ఆరాధించాలి, దేవుని అత్యధికంగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి. ఇంకా అంతకుముందు ఎంత ప్రేమించినావో అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. మనం ఏం చేస్తాము? ఇది మానవ నైజం. ఉద్యోగాలు రాకముందు ఉద్యోగాలు రావాలి 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 అని చెప్పి ఎంతో ఆశతో ఆసక్తితో ప్రార్థన చేస్తాం, ఆరాధిస్తాం. దేవుని సన్నిధి అంటే వదలకుండా ఉంటాం. ఇచ్చిన తర్వాత ఇచ్చిన వారిని మర్చిపోయి, ఇచ్చిన దేవుని మర్చిపోయి, ఇచ్చిన ఉద్యోగాన్ని అధికంగా ప్రేమించి, బ్రదర్ ఈరోజు నాకు రాలేదు బ్రదర్, చూడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన దేవుని మర్చిపోకూడదు. అది ఉద్యోగమే కానీ, కుమారులే కానీ, ఆస్తిపాస్తులు ఏదన్నా కానీ, ఇచ్చిన దేవుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. నీకు ఒక్కడైన కుమారుని బలిగా అర్పించునకన్నాడు. టెస్ట్ చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో మనమందరం ఉన్నామేమో. పరీక్షలో వెనకకు తగ్గుతామా, ముందుకు సాగిపోతామా? అబ్రహాము మాట అనగానే, ఓ తండ్రి, ఓ దేవాది దేవా, ఓ సృష్టికర్త, ఓ భూమాకాశంలో దేవా, నాకు కుమారుడు ఇచ్చినటువంటి తండ్రి, అవునయ్యా, నేను కాస్త భక్తిలో వెనక్కి తగ్గానయ్యా, నీ మీద చూపించే ప్రేమలో కొంచెం తగ్గించుకొని నా కుమారుని మీదకి నా మనసంతా నా కుమారుని మీదకి వెళ్ళిపోయిన మాట వాస్తవమయ్యా. యేసయ్యా, నాకు కుమారుడు లేనప్పుడు నువ్వు నాకు కుమారుడు ఇచ్చినావే, ఇచ్చిన నిన్ను నేను మర్చిపోనయ్యా. నాకు కుమారుడు లేకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు కావాలయ్యా. నన్ను సృష్టించిన వాడివి, భూమి ఆకాశంలో సృష్టించిన వాడివి, దేవాది దేవా, నువ్వు నాకు కావాలి. కాస్త వెనకకి తగ్గింది వాస్తవమయ్యా. నా ప్రేమంతా నా కుమారుని మీద చూపించానయ్యా. తగ్గించుకున్నాడు, ఒప్పుకున్నాడు. చెప్పిన మాట ప్రకారంగా అబ్రహాము తన కుమారుని, ఒక్కడైన కుమారుడు తీసుకొని మొరియా పర్వతం మీదకి వెళ్ళిపోతా ఉన్నాడు బలి అర్పించడానికి. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? మన దృష్టిలో ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా ఏమన్నాడు దేవుడు? నీవు ప్రేమించుతున్న ఒక్కడైన నీ కుమారుణ్ణి అన్నాడు. నీవు ప్రేమించుతున్నటువంటి మాట ఎందుకు వచ్చిందంటే, నన్ను విడిచిపెట్టి, నన్ను మర్చిపోయి కుమారుని ప్రేమించడం తప్పులేదు. ఇది మర్చిపోకండి. దేవుడు ఎప్పుడు అట్లాంటిది చెప్పడు. కుమారుని, భార్యను, పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించవద్దు. అప్పుడు అబ్రహాము తనకు ఒక్కడే ఉన్న కుమారుని మొరియా పర్వతం తీసుకొని పోయి, చూడండి ఎంత అసలు ఎలాంటి విశ్వాసం అబ్రహాముది. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైనా ఆ యేసు వైపు చూచి ముందుకు సాగిపోతున్నాడు కుమారుని బలి అర్పించడానికి. మనము బలి అర్పించడానికి వచ్చినాం. బాగా వినండి, మనం బలి అర్పించడానికి వచ్చినాం. ఏం బలి అది? ఆరాధన అనేటువంటి బలి. మనకు
అతి ప్రియముగా ఉన్నటువంటి ఏమిటియో, ఇంటి దగ్గర ఏమున్నావో, ఏ పనులు ఉన్నావో, ఇంపార్టెంట్ పనులు అవన్నీ వదిలిపెట్టి, విలువైనటువంటి పనులు వదిలిపెట్టి అన్నగారు డ్యూటీ వదిలిపెట్టుకుని వచ్చాడు. దాసన్న ఒక అధికారుల కింద ఉన్నటువంటి వాళ్ళకు అసాధ్యం అసలు రావడం. అయినా అన్న ఆరాధన వరకు నుండి వెళ్ళిపోతుంది ఆశతో వచ్చినాడు. చూడండి, అంటే దేవునికి ఇచ్చినటువంటి ఆ ఆరాధన వెనుకకి తీసుకోవద్దు. అబ్రహాము నాకు ఏకైక ఒక్క కుమారునిచ్చి బలర్పించమంటమేం ప్రభువా అని ఒక్క మాటను అన్నాడా? మనమైతే అంటాం, నాకు పని ఉంది బ్రదర్, రాలేను, ఇవాళ నాకు పని ఉంది, నా బావి దగ్గర పని ఉంది, పొలం నాటేయాలి, పొలం దున్నాలి, ఇంటి దగ్గర పని ఉంది, ఎన్నో సాకులు చెప్తావు. చెప్పకూడదని దేవుడు చెప్తున్నాడు. విలువైన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. అబ్రహాము ముందుకు సాగిపోయినాడు మొరియా పర్వతం మీద. ఎందుకంటే ఇది మన భాగం కాదు కానీ అర్థమైతే చెప్తున్నా. ఏమైనా దేవుడి పిల్లారా, తీసుకుని పోయి మొరియా పర్వతం మీద కట్టెలు పేర్చి కట్టెల మీద కుమారుని పడుకోబెట్టి కత్తి ఎత్తినాడు నరుకుదామని. చూడండి, కుమారుని కూడా వెనక్కి అబ్రహాము దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడు, దేవుడికి ఎంత విలువ ఇచ్చినాడు. ఎప్పుడైతే కత్తి ఎత్తినాడో నరుకుదామని, కత్తి ఎత్తగానే అబ్రహామా ఆగుము. మన దేవుడు విలువైన సమయాన్ని మన దేవుడికి ఇస్తే మనకు ఎలాంటి ప్రాణాపాయకరమైన పరిస్థితులు రానివ్వడు. తన కుమారుని చంపడానికి ఇష్టపడలేదు దేవాది దేవుడు. ఎందుకంటే నీ భక్తికి నేను మెచ్చుకున్నాను, నువ్వు నా మీద చూస్తున్నటువంటి ప్రేమ అత్యధికమైనది. అబ్రహామా నీకేం కావాలో కోరుకో అని చెప్పి అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే అబ్రహాముకు దేవుడు ఇస్తా వచ్చినాడు. దేవుడు అందుకే దేవుడు ఒక్కడే, ఆ ఒకారొక్క దేవుడు, ఆ యేసయ్యను మాత్రమే మనం ఆరాధించబద్ధమై ఉండాలి. ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రమే స్తుతించాలి, ఆయన మాత్రమే జ్ఞాపరించాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఇబ్బంది కొరవిలో నుండి దేవుడు మనల్ని విమోచించాడు కాబట్టి ఆ విమోచకుడైనటువంటి యేసును మాత్రమే మనము ఆరాధించాలి. దేవుడు ఒక్కడేనంట. మరి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడంట? ఎక్కడున్నా గుర్తు తిరగాలి. అబ్రహాం కాలంలో యేసయ్య లోకానికి వచ్చినాడా? రాలేదే. అబ్రహాం కాలంలో యేసయ్య లోకానికి రాలేదే. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడంట? యోహాను సువార్త 1:1. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడంట? ఆదియందు ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. అంటే యేసయ్య అప్పుడు ఎక్కడ ఉన్నాడంట? యేసయ్య ఎక్కడ ఉన్నాడు? మహాకాశములు పట్టజాలంతా ఆ మహిమగల దేవుడు మహాకాశంలో ఉన్నాడు. చూడండి, ఆ దేవుని మనం చూడాలి, మనం తెలుసుకోవాలి. మానవ జ్ఞానానికి అందుతాడా? అందలేనంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి మానవునికి అసాధ్యం. అది ఆయన తెలుసుకోవాలంటే, ఆయన అందుకోవాలంటే ఎప్పుడు సాధ్యము? యేసయ్యలో భక్తి పరవశులమై ఉన్నప్పుడు, యేసయ్య యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన తెలుసుకోగలము. దేని బిడ్డలారా, యేసయ్య అనేటువంటి భక్తుడు తెలుసుకున్నాడు. చూడండి ఎలా తెలుసుకున్నాడు ఆయన. యేషయా గ్రంథం 6. యేషయా గ్రంథం 6.
యెషయా గ్రంథం 6. మూడు చదవండి, 3 నుంచి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి చాలు. చూడండి, యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకమునుపే ఆది అందున్నటువంటి దేవుడు, ఒక్కడైనటువంటి దేవుడు ఆ దేవుని తెలుసుకున్నాడంట. ఆ దేవుని కృపాసనాన్ని తెలుసుకున్నాడు, సింహాసనాన్ని తెలుసుకున్నాడు. చూడండి, ఆ ఆసీనుడై ఉన్న వారి ఎదుట ఆ దేవదూతలంట ఆరాధన చేసి ఉండటం చూస్తా ఉన్నాడంట. చూడండి, ఆ దేవదూతలు ఎలాగ ఆరాధన చేస్తున్నాయి? ఆ దేవలోకములో, ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశములో ఆనందదాయకంగా దేవదూతలు అందరంట చూడండి వారి యొక్క రెక్కలు ముఖానికి కప్పుకున్నారంట. ఎందుకు? ఆ దేవుని యొక్క మహా తేజస్సు, చూడలేనంత తేజస్సు గలవాడు కనుక ఆయన చూడటానికి దేవదూతలు తన రెక్కలతో కన్ను కట్టుకున్నారంట. చూడమాట చదవండి, 2 వచ్చింది. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. చూడండి, 2 కాళ్ళతో ముఖాన్ని కప్పుకున్నాడు. 2 కాళ్ళతో తన ముఖాన్ని కప్పుకొని 2 కాళ్ళతో 2 రెక్కలతో ఆయన ఎగురుతా ఉన్నాడు. దేవుని కాళ్ళను కప్పుకుంటున్నాడు, ముఖాన్ని కప్పుకుంటున్నాడు. మన కాళ్ళ పవిత్రమైన దేవుడు. మన ముఖము కూడా ఎందుకు కప్పుకోవాల్సి వస్తుందనంటే మన ముఖం ఆయన చూపించడానికి అంత పవిత్రమైనది కాదు. ఆయన ముఖాన్ని మనము తేడాగా చూడలేము. ఎందుకంటే మనలో ఈ లోకంలో అంతా అపవిత్రత కాబట్టి చూడటానికి కూడా నాకు భయం వేస్తున్నదయ్యా. ఎవరంటారు ఈ మాట? సుంకర్. చదవండి మాట. సుంకర్ అంటాడు. లూకా సువార్త 18. లూకా 18 చూడండి. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొడుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూడండి, ఆయన చూడడానికి ధైర్యం చాలటం లేదు. ఎందుకంటే పాపలోకములో ఉన్నాను, నేను అపవిత్రుడనయ్యా, నీకు ముఖం చూపెట్టలేనయ్యా. ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన ఆరాధించే మనం కూడా ఈ సుంకరిలాగా తగ్గించుకుందాం, యేషయ్యలాగా తగ్గించుకుందాం. యేషయ్య అంటున్నాడు, నేను నశించి తిని ఆ దేవదూతలు ఆ దేవాది దేవుని ఆరాధిస్తున్నటువంటి విధం గొప్పది. నేనున్నాను, ఏం ప్రయోజనము? ఆ దేవదూతలు ఎంత వణుకుతో, ఎంత భయంతో గజగజలాడుతూ ఆ దేవునికి భయపడుతూ వాళ్ళు ఆరాధన చేస్తున్నారే. నేనైతే ఈ పాపలోకములో నేను నిష్ప్రయోజకునిగా ఉన్నానే. అయ్యా, నేను నశించిన వాడను, నేను చచ్చిన వాడను.
దేవునికి భయపడాలి, ఆ దేవునికి వనకాలి. మనం ఆయనకి ఇచ్చే ఆరాధన ఎలాగ ఉండాలంటే దీనంగా, దీన మనసులోపై ఆరాధించాలి. చూడండి, యెషయా గ్రంథం 66:2. యెషయా గ్రంథం 66:2. యెషయా గ్రంథం 66:2. 66:2 యెషయా గ్రంథం 66:3. మధ్యకే ఎవడు దీనుడై నలిగిన ఉదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వారినే నేను దృష్టించుతున్నాను. దేవుడు మన ఆరాధనలో ఆరాధనంట, ఎవడు ఆయన మాట విని వణుకుతాడో, ఎవరిలాగా సుంకరిలాగా, ఆ యెషయా భక్తుల్లాగా, అయ్యో నేను నశించి తిని, అయ్యో పాపినే నన్ను కరుణించయ్యా. వెర్రికి ఆ హృదయం అనేది విరగొట్టబడాలి, నా హృదయం అనేది నల్లగొట్టబడాలి, నలింపు కావాలి, గజగజ ఉనికిపోవాలి. అప్పుడు ఆ ఆరాధన ఆయన స్వీకరించేవాడుగా ఉంటాడు. అపవిత్రమైన పెదవులు గలవాడను నేను నశించి తిని అనే మాట యేషయా అంటాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించుచున్నాను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులార చూచి నన్ను కొంటిని. కనులార చూచేటువంటి అనుభవంతో మనం ఆరాధన చేద్దాం. ఆయన ఇప్పుడు అంటున్నాడు, తగ్గించుకున్న తర్వాత అంటున్నాడు, నేను నశించి తిని, నేను సచ్చిన వాడను. ఎప్పుడైతే ఆ దేవాది దేవుడిని నేను ఏదో అనుకున్నా, అందరిలాంటి దేవుడు అనుకున్నా, ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలలో ఒక దేవుడు అనుకున్నా, కానీ కాదయ్యా, నీ వైభవం ఎంత గొప్పది. మహాకాశములలో కోటానుకోట్ల దేవదూతలు వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే, వాళ్ళు తగ్గించుకుంటా ఉంటే, నేనెక్కడ, నా ప్రభువా నేనెక్కడ? నేను సచ్చిన వాళ్ళతో సమానమయ్యా. వాళ్ళతో నేను పోల్చుకుంటే, అయ్యా నేను కనులారా నీ దేవలోకాన్ని చూశానయ్యా, నీ సింహాసనాన్ని చూశానయ్యా, నీ రూపం నేను చూశానయ్యా, కనులారా చూశాను. మనం కూడా కనులారా చూసేటువంటి అనుభవంతో హృదయమారా ఆయన్ను ఆరాధిద్దాం. అయ్యా నేను కూడా అపవిత్రమైనటువంటి నా పెదవులు అపవిత్రము, నా సూపులు అపవిత్రము, నా తలంపులు అపవిత్రము, విరిగిన హృదయంతో ఆరాధించడానికి నీ పవిత్రమైన రక్తం కలవరి శిలువలో నా కొరకు కార్చినవయ్యా. ఇక్కడ యేషయా ఏమించిందంటే పవిత్రమైన అగ్ని, ఆ దూత తన పెదాలకు కాల్స్తూ చదవన్నమాట. ఆ మాట అక్కడ చదువు. 6వ వచనం. అప్పుడు శరావరంలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయచిత్తమాయను. అది దేవుని మన పాపానికి ప్రాయచిత్తము పవిత్రమైన అగ్ని, యేసయ్య రక్త ప్రోక్షణ కిందకి మనం వచ్చాం కాబట్టి, పాపం లేని పరిశుద్ధ రక్తం, నిష్కల్మషమైన నిర్దోషమైన రక్తదారుల చేత మనం కడబడినటువంటి అనుభవం కలిగి కనులారా ఆయన చూస్తూ హృదయమారా ఇప్పుడు మనము ఆరాధించండి. సహోదరుడు క్లుప్తంగా ఆరాధించండి. మొట్టమొదటిగా భోజనం చేసినప్పుడు చేసినారా? భోజనం చేసిన వాళ్ళు సండే స్కూల్ టీచరు